వెల్కమ్ టు నవభూమి న్యూస్. తెలంగాణ పాలిటిక్స్ లో అతిపెద్ద సంచలనం. మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు. తెలంగాణ పాలిటిక్స్ లో అతిపెద్ద సంచలనం. మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుపై కేసు నమోదైంది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటూ ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. కేటీఆర్ పై 4 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 13(1)(a), 13(2) పీసీ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. మరో 2 కేసులు 409, 12OB సెక్షన్లను చేశారు. 4 సెక్షన్లు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిన ఏసీబీ అధికారులు A1 గా కేటీఆర్, A2 గా అప్పటి మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి పేర్లను చేర్చారు. అధికార దుర్వినియోగం కింద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు ఏసీబీ పేర్కొంది. మాజీ మంత్రి కేటీఆర్ పై విచారణకు ఇటీవల గవర్నర్ విష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని సీఎస్ శాంతికుమారి ఏసీబీకి లేఖ రాశారు. దీంతో తాజాగా ఏసీబీ అధికారులు కేటీఆర్ పై కేసు నమోదు చేశారు. ఆర్బీఐ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఎఫ్ఈఓ సంస్థకు నిధులు బదలాయింపు చేసినట్లు ఆరోపించింది. భారతీయ కరెన్సీలో విదేశీ సంస్థకు 46 కోట్ల మేర నిధులు చెల్లించినట్లు ప్రస్తావించింది. ఆర్బీఐ అనుమతి లేకుండా చెల్లించడంపై 8 కోట్ల పెనాల్టీని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్బీఐ పెనాల్టీ చెల్లింపు జరిగింది. ఆర్బీఐ పెనాల్టీలతో ఈ రేస్ స్కామ్ తో బట్టబయలైంది. రాష్ట్ర కేబినెట్ అనుమతి లేకుండా సొంత నిర్ణయంతో హెచ్ఎండిఏ బోర్డు నుంచి కేటీఆర్ ఆదేశాలతో డబ్బులు చెల్లించారు అధికారులు. అంతేకాదు గ్రూప్ ఆఫ్ మినిస్టరీస్ అనుమతి లేకుండా ఆదేశాలు ఇచ్చినట్లు ఏసీబీ పేర్కొంది. ఫైనాన్స్ సెక్రటరీ క్లియరెన్స్ లేకుండానే నిధుల విడుదల అయినట్లు గుర్తించారు. ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ఎవరి అనుమతి లేకుండానే చెల్లింపులు జరిగినట్లు ఏసీబీ పేర్కొంది.